వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి. శ్రీరామ బైక్ ర్యాలీ ప్రారంభ సభలో వీరాజానంద శ్యామ్ కుమార్ పిలుపు. శ్రీరాముడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. నగరంలో 29 ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు. మార్గాని ఎస్టేట్స్ లో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణోత్సవం. హాజరైన ఉండవల్లి రౌతు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన భారతదేశం దండయాత్రలు, దురాక్రమణాల కారణంగా ఎంతో నష్టపోయిందని వారు పేర్కొన్నారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన గత 4 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు చేస్తున్న శోభాయాత్రలో భాగంగా ఆదివారం స్థానిక పుష్కర ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలెట్టి సత్యనారాయణ, రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డాక్టర్ పిల్లాడి పరమహంస, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫక్కీ నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుమల రంగబాబు, హీరాచంద్ జైన్, కురగంటి సతీష్, పొండాల లక్ష్మి, సంతోషి, యానాపు యేసు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పడుకోవడానికి చిమ్మ చీకటి, ఎటు వెళ్ళినా ప్రమాదం, ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. గాడిదలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల, నేను నిద్రపోయిన తర్వాత ఈ గాడిదలు ఎటు పడితే అడిపోతే ఎలా అని. అప్పుడు ఆలోచించాడు. ఒక గాడిద మెడలో తాడు ఉంది, ఆ తాడుని తీసి దాని కాలుకు కట్టాడు, ఆ చెట్టుకు కట్టాడు. కొద్దిసేపు తెల్లవారింది. ఆ మిగతా గాడిదల దగ్గరికి వెళ్ళాడు. మిగతావి వెళ్తే ఎలా అనుకున్నాడు. అనుకొని ప్రతి గాడిద దగ్గరికి వెళ్ళి అలా కట్టినట్లుగా నటించాడట. నటించి వీడు పడుకున్నాడు. తెల్లవారింది, వెలుగు వచ్చింది. ప్రక్క గ్రామానికి బయలుదేరాలి. విడిపోయి 7 దశాబ్దాలు దాటిపోయింది. 7 దశాబ్దాలు దాటిపోయినా ఇంకా నిద్రపోతున్న గాడిదలు కొన్ని ఉన్నాయి. వీటి కట్లు విప్పాలి. మనం విప్పితే ఆ గాడిదల కదలవు. విప్పవలసిన వాడు కట్టినట్లుగా నటించిన వాడే విప్పాలి. అందుకే అమెరికాలో శాటన్ హాల్లో భగవద్గీత చెప్పిస్తున్నాడు భగవంతుడు. క్రిస్టియన్లని కేథలిక్ చర్చి నిర్వహించేటువంటి శాటన్ హాల్లో భగవద్గీత నేర్పిస్తున్నాడు. అబుదాబిలో రామాలయం కట్టించాడు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క వైభవాలను విరజిమ్ముతున్నాడు. ఒరే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నిద్రపోతున్నటువంటి గాఢాలారా వాడు తెచ్చాడు. కానీ ఈ రోజున ఆ నింద హిందూ సమాజం కొంతకాలం మోసింది. భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు స్పష్టంగా. 500 సంవత్సరాల మన అవమానానికి దెబ్బపడిన రోజునే ఈ జాతికి పునర్జీవనం వచ్చింది. ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది. కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రష్యా కృష్ణ భక్తిలో తోలుతూ ఉంది. క్రైస్తవ్యం ప్రచారం చేస్తున్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి. చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలయ్యాయి. 2007లో రష్యాలో
అజర్బైజాన్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో 1400 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఇది ప్రపంచమంతా చూసిన చరిత్ర. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ధర్మం నాకెందుకు వచ్చింది, నా వీధిలోకి రాలేదు కదా, నా ఇంట్లోకి రాలేదు కదా, నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి. హిందూ సమాజం నిద్రాణమై ఉంటే మిగతా వాళ్ళ ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి సంఘటనలు జరగవు. ఇప్పటికీ కూడా ఈ ధర్మంలో పుట్టి గాడిదలలాగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. ఇంకా మేలుకోకుండా అప్పుడప్పుడు కుంభకర్ణుడు ఊర్మిలా నిద్రపోయారట. అంతకు మించినటువంటి నిద్ర వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుచ్చి అయినా సరే లేపవలసినటువంటి అవసరం మన మీద ఉంది. మా గురుదేవులకు మాట చెప్పేవారు, వాడి నయముని గురికే నడవమందూరు భూమి మీదను భూముదాములు పుట్టి ఎనిగిన పిమ్మటాను రాలిపోతున్నారా, పోవటం లేదా? మనం చూస్తున్నామా, చూడటం లేదా? ఈ లోకం కంటికి కనపడుతుందా, కనపడటం లేదా? నా రాముని నిందించినటువంటి వారు, నా ధర్మాన్ని వేలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి, ఈ పరమాత్మ ఉపేక్షించడు. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి 4 సంవత్సరాల క్రితమే తెరలేపింది. దాన్ని ఈ రోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక 10-15 రోజుల క్రితం కాశీనారాయణ ఆలయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది, దిగి రావలసి వచ్చింది. స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం అభినందిద్దాం. రాముడి నడిచినటువంటి బాటలో ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక సోదరునిగా, ఒక పాలకునిగా, ఒక స్నేహితునిగా, చివరాఖరికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రునిది. శక్తి ఈ సమాజానికి చెప్పాలి, సంఘటితంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి. సంఘే శక్తి కలవు యుగే అనేటువంటి శక్తిని ఆ రోజే రామచంద్రుడు గుర్తు చేశాడు. కోతుల్ని, కొండముచ్చుల్ని తన సైన్యంగా తీసుకుని వెళ్ళాడు, రాక్షస సంహారం చేశాడు. అవసరం విశ్వామి. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, శ్రీరాముడు చూపించిన బాటలో యువత నడవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో 29 ప్రాంతాల్లో జరిగిన ఈ సీతారాముల కళ్యాణానికి హాజరైన ఆ సీతారాములను దర్శించుకున్నారు. జాంపేట రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్ లోని శ్రీ కోదండ రామ ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని రక్షించడంలో కానీ, తల్లిదండ్రుల మాట వినడంలో కానీ, భార్య కోసం పోరాటం చేసిన విధానం కానీ, తమ్ముడు కోసం త్యాగం చేయడంలో కానీ శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆ ఆదర్శం కోసం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కాగా ప్రతి ఏటా జాంపేట రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్ లో జరిగే సీతారాముల కళ్యాణానికి తయారు చేసే పానకం కోసం ఆదిరెడ్డి కుటుంబం బెల్లం ఇవ్వడం పరిపాటి. ఆ ఆనవాయితీని భాగంగా ఈ ఏడాది పానకం కోసం ఆదిరెడ్డి కుటుంబం 100 కేజీల బెల్లం ఇవ్వడం జరిగింది.
శ్రీరాములి వారి యొక్క ఆశీస్సులతో ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా నడుస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీరాములు వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ధర్మాన్ని రక్షించడంలో కానివ్వండి, తల్లిదండ్రుల మాట వినడంలో కానివ్వండి, భార్య కోసం పోరాటం చేసిన విధానం కానివ్వండి, తమ్ముడు కోసం త్యాగం చేసిన విధానం కానివ్వండి, ఏది చూసినా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఆ ఆదర్శంతో ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక వియ్యలపురం మార్గాని ఎస్టేట్స్ గౌరవ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగగా జరిగింది. పెద్దింటి వెంకట సుబ్బరాయుడు శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలకాని సత్యశివ కుమార్ చక్కని వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపారు. దాదాపు 2 గంటల పాటు కళ్యాణోత్సవం జరిగింది. బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన్ దంపతులు, భరత్ కుమార్తెలు జైని, శివాని రామ్, సోదరుడు విజయకృష్ణ, సోదరి ఆరేపల్లి జోష్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ సత్తి సత్యనారాయణ రెడ్డి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమ్దేవ్ తదితర ప్రముఖులు హాజరై పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భరత్ దంపతులను ఆశీర్వదించారు. పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అందరూ కూడా సీతమ్మ జీవాత్మ, రాముడు పరమాత్మ, మనందరము జీవులం, మనందరం దేవుణ్ణి చేరాలి. మన గమ్యం భగవంతుడై ఉండాలి. భగవంతుడంటే ఏమిటి? యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో జయః. భగవంతుడు రాశీభూతమైన ధర్మం. మనం ధర్మాచరణ చేస్తే, సత్యమైన మార్గంలో నడిస్తే అదే భగవంతుడు. మనందరము ధర్మబద్ధులం కావాలి, సత్యవంతులం కావాలి, నీతిమంతులం కావాలి అని తెలపడమే సీతా కళ్యాణ వైభోగం. సీతారామచంద్ర మహారాజుకి ఇప్పుడు అక్షతారోపణం నమస్కారం చేసుకుని ఇప్పుడు అక్షతారోపణ కార్యక్రమం అన్నిటికీ ఒకటే కాలంలో ఉంది. పిడికిన తరగతి పెట్టండి. ఓకే, అక్షతారోపణ జరుగుతుంది. తలంబరాలు మగ సింహానికి ఇచ్చి చేశారనుకున్నాను అన్నాడు. ఇంకా రాముడికి ఏం చేయాలో తెలియక రాంబా బయలుదేరు అని చెప్పారు. కందిపోతుంది కదా అని ఓ సీతమ్మ ఆ డైలాగ్ వేసింది సీతమ్మ. గ్రేట్ ఫిలాసఫర్ అన్నమాట సీతమ్మ. రాముడు ఈయన ఎందుకు వచ్చాడు? రావణ సంహారం కోసం. కానీ చక్కగా సీతమ్మతో ఆనందంగా అడవులైనా దుఃఖం చెందకుండా ఆనందంగా సీతమ్మతో ఉంటున్నాడు. ఎలా 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 అనుకున్నప్పుడు కాకాసుడిని పంపారు. ఆ కాకాసుడు శిష్టంతా తిరిగాడు. రాముడి కోదండానికి మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేశారు. బ్రహ్మదేవుడు కూడా చేతులు ఎత్తేశారు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడు రాముడిని ఆశ్రయిస్తే మరి ఈ కాకాసురుడు
రాముడికి సీతమ్మకు మాత్రమే తెలుసు. ఎందుకు అంటే తెలిసి ఈ సీత అశోకవనానికి వెళ్తే తప్ప, రావణాసుడి వైపు వెళ్తే తప్ప ఈయన రావణాసు ఈ లోకంలో ఉన్నదని తెలీదా? అమ్మకు అన్ని తెలుసు, కానీ ఆమె వెళ్తే తప్ప ఈయన రారు. ఈయన వెళ్ళకపోతే ఈ భారం రావణాసుడు కనుక ఆ ఫలితాలన్నీ ఆయన చిదిమేయాల. ఇప్పుడు ఎందుకు ఈ సీతమ్మ ఇటువైపు వచ్చింది? ఆయన ఎందుకు వచ్చిందంటే కలంగాలు ఎదురు పొంగి మీద లిప్ప మన మీద కరుణ పొంగింది. సీతమ్మ రాముడు చేరుతుంది. ఆ క్షణాన చక్కని రాముడు చెవులో మన కష్టాన్ని చెప్తుంది. రామదాని చెప్పండి ఈ జీలకర్ర బెల్లంతో వెంటనే సీతమ్మ రాముడు చేరుతుంది. అప్పుడు రామయ్యను మన కష్టాలు చెప్పి రాముడు ధర్మస్వరూపుడు, మన కోరుకొని కోరిన ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా భక్తే సదా సేవితా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. శ్రీ లక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణి శ్రీరంగే గరుడాచలాంజన విలో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యురుగిరో అన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. సీతారామచంద్ర కళ్యాణోత్సవే నానాభేద పురాణ సార విభవశ్రీ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టుల్లో జీవం తీసేశారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన అధ్యయన కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.17 మీటర్లకు తగ్గించడం వల్ల 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 టీఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్ట స్థిరీకరణకు 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టకు సాగునీరు అందించే మహానేత వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని అనుకుంటే 41.15 మీటర్లు ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్ గా మార్చుతున్నారని మార్టిన్ లూథర్ విమర్శించారు. దీనివల్ల నీటి నిల్వకు తప్ప ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల ఎత్తుకు 30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతామని అసెంబ్లీ వేదికగా చెప్తున్నావని అవాస్తవాలు కావా అని మార్టిన్ లూథర్ ప్రశ్నించారు. జెండా ఊపెత్తే ఇక ఏ విభాగంలో తెలియని డబ్బులు అన్నీ ఆలోచన చేస్తారు. ఈవేళ 30,000 కోట్ల రూపాయలు ఉంటే 45.7 మీటర్ల హైట్ లో వాటర్ స్టోరేజ్ చేయడం, అలాగే 72,000 కుటుంబాలకి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కేంద్రం నుంచి వసూలు చేయడం మానేసి 45.17కి స్టోరేజ్ కెపాసిటీ పెట్టి మిగిలిన 6,000-7,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. 26కి డిసెంబర్ అయిపోద్ది. లేదా పుష్కరాల ముందు వాటర్ ఇచ్చేస్తారు, వాటర్ అలాగే ఇచ్చేస్తారు. అక్కడ కట్టుకెళ్ళి పంపులు పట్టుకెళ్ళి పట్టిసే పంపులు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి బిగించేసి మోటార్లు ఆన్ చేస్తే ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోద్ది. అది కానీ కావాల్సింది మనకి. అక్కడ పవర్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి. నేచురల్ ఫ్లోలో వాటర్ వెళ్ళాలి. నేచురల్ ఫ్లోలో వాటర్ విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానీ నేచురల్ ఫ్లోలో వెళ్ళాలి. అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. వీళ్ళకి నాలుగు గిడ్డు మాట్లాడుతున్నాడు, లోకేష్ గారికి నాలుగు లేక మాట్లాడుతున్నాడు. మాకైతే తెలియదు. ఒక ఇంచి తగ్గుతుంది ఏలుపుతాడు ఏదో అసెంబ్లీలో. అడిగే ఏంటి తగ్గుతుందో ఒక 1 ఇంచ్ ఆడి తగ్గదు. ఆ రకంగా ఉంది. ఈవేళ ఎన్డీఏ కూటమి వాళ్ళని ఎంపీలు కానీ లేకపోతే ఎవరైనా వైఎస్ఆర్ పార్టీల ఎంపీలు కానీ మీరు వెళ్ళి గట్టిగా అడగండి, పార్లమెంట్ లో పోరాటం చేయండి. వాటర్ స్టోరేజ్ 45.7 మీటర్ హైట్ లో వాటర్ స్టోరేజ్ ఉండాలి, అదే కావాలి. దానికి మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ఎంత కావాలో అది రిలీజ్ చేయండి. 30,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే టోటల్ గా అందరికీ ఆర్ఆర్ ప్యాకేజ్ సరిపోద్ది. తర్వాత వాటర్ స్టోరేజ్ మనం 1.15 లో పెట్టుకుంటామా, 45.7 లో పెట్టుకుంటామా తర్వాత మన ఇష్టం. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం తర్వాత. కానీ ముందు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళకి ఖాళీ చేయించకుండా వాళ్ళకి వేరే చోట పంపించకుండా ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా వాళ్ళు ఎవరో ఒప్పుకొని వచ్చి ప్రాజెక్ట్ మీద అడ్డంగా పడుకుంటారు, నీరు నిల్వ చేయలేరు. కాబట్టి ఎంపీలు కానివ్వండి, ఈ తెలుగుదేశం ఎంపీలు, ఎన్డీఏ కూటమి ఎంపీలు కానివ్వండి, వైఎస్ఆర్ ఎంపీలు వీళ్ళందరూ కూడా సెంటర్ లో ఫైట్ చేసి
మొత్తం అందరికీ కూడా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేలా చూసి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 45.7 మీటర్స్ హైట్ లో ఉండేలాగా మీరందరూ కూడా పోరాటం చేయాలని ఎంపీలందరూ కోరుతున్నాం. దీనికోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే ఎవరైతే మేడం గారు కమిటీ చేశారో మీ అందరూ కలిసి సెంట్రల్ జలశక్తి మినిస్టర్ గారిని కూడా మేడం లెటర్ పట్టుకెళ్ళి జలశక్తి మినిస్టర్ని కలుపుతాం. ఆయనకి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చాలా తెలివితేటలుగా 41.5కి మేము ప్యాకేజ్ రిలీజ్ చేస్తున్నాం. దాని ఏదో 17,000 కోట్లతో ఆల్రెడీ 12,000 కోట్లు రిలీజ్ చేస్తాం, మిగతా రిలీజ్ చేస్తామని చెప్తాం. అమ్మ 41.5 కదమ్మా, ఆఫ్రాలజీగా మాట్లాడతారు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి డబ్బుల గురించి మాట్లాడతావు, కానీ అక్కడ మిగతా 72,000 కుటుంబాలు ఆర్ఆర్ ప్యాకేజ్ ఎవడెత్తాడు? 30,000 కోట్లు ఇస్తే పని జరగదు. కాబట్టి ఈ విషయంలో ఆలోచించి సబ్జెక్ట్ సరిగ్గా తెలుసుకుని 30,000 మంది ఈ 30,000 కోట్లు రిలీజ్ చేసి 72,000 కుటుంబాలకి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మన నిర్మలా సీతారామన్ గారిని కూడా కోరుతున్నాం. ఈ విషయంలో ఆర్ఆర్ ప్యాకేజీ పూర్తిగా లాస్ట్ కుటుంబం వరకు, లీస్ట్ కుటుంబం వరకు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక ఆర్యాపురం వద్దనున్న శ్రీకాకొల్లి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ప్రముఖ న్యాయవాది ప్రకాష్ సీతా దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఉత్సవ వేడుక అపార్ట్మెంట్ లో నివాసితులు ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో 5 మంది దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణ క్రతువును జరిపించారు. వేద మంత్రాలతో అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకొల్లి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ యజమానులు, నివాసితులు, భక్తులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు వద్ద ఉన్న ఎస్సీ కాలనీ నుంచి శివాలయం వరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఇతర పనులను శనివారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్తు మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎర్రిపాక గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో కంపాల సూర్యనారాయణ నిర్మించుకున్న మినీ గోకులం షెడ్డు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ లబ్ధిదారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న శివకేశవుల దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దేవాలయ విశిష్టతను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వివరించారు. అనంతరం శివకేశవుల చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అది ఇలా డైవర్ట్ అయిపోయింది సెక్షన్ పడిపోయింది అది పడిపోయి ఇలా డైవర్ట్ అయిపోయింది గండేపల్లి మండలం తాలూరులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి 25,000 రూపాయల ఇన్వెర్టర్ బహుకరించిన జగ్గంపేట మండలం మల్లిసాల టీడీపీ నాయకులు. మల్లిసాల గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యులు ఇంజరపు దుర్గా మేరీ దంపతులు వారిని ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం చేసి దీవించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గా మాట్లాడుతూ వేసవి కాలం తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తాళ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇన్వర్టర్ బహుకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ భాస్కరాచార్యులు, ఎం రమేశాచార్యులు, కె రామకృష్ణాచార్యులు, కె వెంకటేశ్వరాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తారా? ఫోటో కూడా తీయండి. ఫోటో తీసి మనం పెడితే గ్రూప్లో పెట్టాలి. స్విచ్ ఆన్ చేయండి. పైకి ఓకే కనిపించింది లేదు. వచ్చిందండి. అది కొద్దిగా పక్కన ఫోటో కూడా తీయండి. సాంబార్ కూడా ఎందుకంటే దేవుడికి చీకట్లో ఉండేవారండి. ఎవరికి లేని అవకాశం కలిపోయింది. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. అనుగ్రహించారంటే అచ్చుకుడు ఒకళ్ళ ఇద్దరు వస్తారు, తర్వాత చీకట్లో ఉంటారు. ఈ పెద్ద ఆలయం నైట్ వాచ్మెన్ సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకోండి అమ్మా. స్వామి
స్థానిక జాంపేట రిజర్వ్ పోలీస్ లైన్ లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారాముల వారి దివ్య కళ్యాణ లావణ్య వధువరులుగా పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించడం జరిగింది. మరియు ఎస్పీ అమ్మ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాలను కనులార వీక్షించడానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ అధికారులు మరియు రామాలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి మరియు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లువిరియాలని, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని మనసారా కోరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాపేశ్వరంలోని భట్రాజుల రామాలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా భట్రాజుల సంఘం అధ్యక్షులు సేవరత్న లోలభట్టు శ్రీనివాసరాజు పాల్గొని సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భట్రాజుల రామాలయ కమిటీ సభ్యులు అయినటువంటి చుక్కని సుబ్బారాజు, కట్ట జలర్ధన్ రాజు, ఉదయభాను వీర్రాజు, బల్లం పరమాంసరాజు మరియు రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది భట్రాజు బంధువులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందించారు. కమిటీ వారు ఇట్లు మీ సేవరత్నం లోలభట్టు శ్రీనివాసరాజు అధ్యక్షులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా భట్రాజుల సంఘం, రాజమండ్రి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి. శ్రీరామ బైక్ ర్యాలీ ప్రారంభ సభలో వీరాజానంద శ్యామ్ కుమార్ పిలుపు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. నగరంలో 29 ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు. మార్గాని ఎస్టేట్స్ లో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణోత్సవం. హాజరైన ఉండవల్లి, రౌతు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.